పునరుద్ధాన దినములో మనము ఉన్నాము. ఆయన సన్నిధి మన మధ్యలో ఉన్నదని మనము ఆయన సన్నిధిలో మనము ఆత్మతోని సత్యముతోని ఆయన ఆరాధించే వారిగా ఉందామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. ఇంతవరకు దేవుని సన్నిధిలో ఆయనను మహిమపరిచే వారిగా, పాటల ద్వారా ఆయనని స్తుతించి ఆయన ఆరాధించే వారిగా మనం ఉన్నామండి. పాటలకు ఆయన మహిమపరిచే దేవుడు. ఆయన తంబుర్లతో, సితార్లతో, తంతి వాయిద్యములతో ఆయనని ఆరాధించే వారిగా మనం ఉన్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రము 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 స్తోత్రములు. స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 నీకే వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అందరూ చేతులెత్తి ఎవరెవరు ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో, ఎంతమంది ఈ వీడియోని ఆసక్తితో ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ చేతులెత్తి దేవుని ఆరాధించండి. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, వేదనలున్నా, సమస్యలున్నా, మీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా మీరు చేతులెత్తి దేవుని ఆరాధించే వారిగా ఉండండి. దేవునికి స్తోత్రంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మీ కుటుంబ సమస్యలు అన్నిటిని పక్కన పెట్టి దేవుని సన్నిధిలో మీరు ఆయనను మహిమపరిచే వారిగా ఉండండి. మీ సమస్యలను పక్కన పెట్టి ఆయన స్తుతించే వారిగా ఉండండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయము ఎంతో శ్రేష్టకరమైనది. ఈ అవకాశము మరి రాదు కాబట్టి దేవుని సన్నిధిలో మనం అందరము ఆరాధించుకునే వారిగా ఉందాం. దేవునికి స్తోత్రంలో. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సరే, ఈ సమయంలో ఒక పాట పాడుకొని దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళిపోదాము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మంచిది. కంజర కొడుతూ చప్పటి కొడుతూ దేవుని మహిమపరుద్దామని. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగెనే ప్రభు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు తిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా స్తోత్రారుడా స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభు. నీ వాక్య జ్ఞానమే నా త్రోవకు వెలుగై నన్ను నిలిపెను నీ సన్నిధిలో.
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం చేతులెత్తి దేవుని సన్నిధిలో మనము కొద్దిసేపు ఆయన ఆరాధిద్దామండి. ఆయన స్తుతులకు పాత్రుడైన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరెవరి వీడియో చూస్తున్నారో వారి వారి ఇళ్లలో కూర్చొని దేవుని వైపు ఆకాశం చేతులెత్తి మనం దేవుని ఆరాధిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ బంధువులు నిన్ను వెలివేసినా, నీ స్నేహితులను త్రోసివేసినా ఆయన నిన్ను చేర తీసుకునే దేవుడు, నీతో ఉన్న దేవుడు. ఆయన నీకు న్యాయం చేసే దేవుడు, ఆదరించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ సమయం ఇంతవరకు దేవుడు మనకిచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదామండి. అందరము కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మనము ఆయనను స్తుతిద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతులకు పాత్రుడమైన దేవా, సర్వోన్నతుడమైన దేవా, సర్వాధికారము కలిగిన దేవా, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాను తండ్రి. జీవము గల దేవుడవు, పునరుద్ధాన శక్తిమంతుడవు, సృష్టికర్తైన దేవా, నీకే వందనములయ్యా. ఈ దినము ఆదివారం దినము నాయన, నీ పునరుద్ధాన దినములో ప్రభు నాయన, నీ బిడ్డలమైన మమ్మల్ని ప్రభువా సమకూర్చి నిలబెట్టి ప్రభు నాయన, నీ సన్నిధిలో మేము ఆనందించడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాయ్యా. ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో వారందరినీ, వారి కుటుంబములని మీరు ఆశీర్వదించి దీవించండి ప్రభు నాయన. తండ్రి, ఎందరో ప్రభు నాయన నీ మందిరంలో ప్రభు నాయన ఆరాధించుకోవడం లేదు కాబట్టి ఎందరో హృదయములు, ఎందరో మనసులు ప్రభు నాయన బాధకరంగా ఉన్నారు ప్రభు నాయన. అయ్యా, త్వరలో ప్రభు నాయన మీ మందిరములో ప్రభు నాయన మీరు తెరిచి ప్రభు నాయన నీ సన్నిధిలో మేము ఆరాధించుకోవడానికి ప్రభు నాయన మీరు అవకాశాన్ని మీరు అనుగ్రహించండి. ఇది నీకు మాత్రమే సాధ్యము నాయన. అయ్యా, నీ పాదాలకు కొందరం తెలుస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబంలో దీవించండి, ఆశీర్వదించండి తండ్రి నాయన. అయ్యా, ముఖ్యంగా ఈ కరోనా వైరస్ ని ప్రభు నాయన నీ రక్తంలో ప్రభు నాయన అది కాల్చివేయండి స్వామి. నీ సన్నిధి ఉంచండి. ప్రతి కుటుంబముని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. డాక్టర్లను దీవించండి ప్రభు నాయన, నర్సులను దీవించండి ప్రభు నాయన తండ్రి. పోలీస్ డిపార్ట్మెంట్లను దీవించండి ప్రభు నాయన. రాజకీయ నాయకులను దీవించండి ప్రభు నాయన. జిహెచ్ఎంసీ వాళ్ళని దీవించండి ప్రభు నాయన. అయ్యా, నీ పాదాలకు కొందరం చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ముఖ్యంగా ప్రభు నాయన తండ్రి, నీ బిడ్డలమైన వారి కుటుంబంలో ప్రభు నాయన ఏ శోధన బాధ ప్రభా తండ్రి, ఏ కుటుంబంలో ప్రభు నాయన ఏ వేదనతో ఉన్నారో వారందరినీ ప్రభు నాయన నీ రెక్కల నీళ్ళలో భద్రపరచుకొని వారందరికి సమాధానము, నెమ్మది దయచేయండి ప్రభు నాయన. ఈ దినము చూస్తున్న ఈ వీడియోని అందరినీ ప్రభు నాయన వారి కుటుంబంలో ఆశీర్వదించి దీవించి తండ్రి ప్రభు నీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనలు తెలుస్తున్నాను ప్రభు నాయన. తండ్రి, ఈ దినము తండ్రి ప్రభు నాయన మీరు మాతో ఉన్నందుకు నీ స్తోత్రములు. నీ సన్నిధి మాతో నాతో ఉంచి ప్రభు నాయన మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వెలుగొంచున్న నా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. మంచిది. ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనం ఉన్నామండి. మరి మనమందరము శ్రద్ధగా మన బైబిల్ తెరిచి మరి బైబిల్ పాఠ భాగ్యంలోకి మనం వెళ్ళిపోదాము. ఎందుకంటే శ్రేష్టమైన సమయము. ఈ ధన్యత మరి ఎందరికో లేక మరి లోకంలో నశించిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. మరి మన పాఠ్య భాగంలోకి వెళ్ళిపోదాము. దేవుని వాక్యంలోకి. దేవునికి స్తోత్రంలో. హల్లెలూయా. బైబిల్ చదివే వారిగా ఉండండి. శ్రద్ధగా మరి దేవుని వాక్యం మనము విందామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధి మన మధ్యన ఉన్నది కదా. సమస్యల నుండి విడుదలండి. అంశము సమస్యల నుండి విడుదల. మనము పరిశుద్ధ లేఖనములో సమస్యలు, ప్రతి మనిషికి కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల యొక్క సమస్యలు, కుటుంబంలో భార్య యొక్క సమస్యలు, భర్త యొక్క సమస్యలు ఈ లోకంలో ఎంతో ఉంటాయి. కానీ అవుటి నుండి తప్పించుకోవడానికి మనకు ఆధారం ఒక్కటే. ఈ శోధనలను, ఈ సమస్యలను మనం తప్పించబడాలంటే
ఆధారము ఒకటి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఈ ఆధారం కావాలంటే మనం ఎక్కడనో వెతుకుతే ఈ ఆధారం దొరకదు మనకి. దేవుని పరిశుద్ధ లేఖనంలో ప్రతి మాట మనకి ఆధారం దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు చెప్పే ధైర్యము కొంచెం సేపు వరకే, కొద్దిగా సేపు వరకే. దేవుని సన్నిధిలో మనము దేవుని పరిశుద్ధ లేఖనములు మనము ధ్యానము చేస్తే దేవుని యొక్క ఆదరణ మనకి నిరంతరము దొరుకుతుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దామని కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 19వ వచనం. కీర్తన గ్రంథము 34:19. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథము 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎవరికంట అండి ఆపదలు? నీతిమంతులకే. నీతిమంతులకు మాత్రమే ఆపదలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవి ఎవరికి కలుగుతాయి అంటే నీతిమంతులకి. ఎందుకంటే వారి నీతిని అనుసరించి నడుచుకుంటారు. వారు మాట్లాడితే లేనిపోని మాటలు రావు, అబద్ధాలు రావు, నీతిగా. ఎందుకంటే దేవుని చిత్త ప్రకారంగా నడుచుకుంటారు కాబట్టి అటువంటి వారికి మాత్రమే ఆపదలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నీతిమంతులకు మాత్రమే ఆపద కలుగుతుంది. చూడండి, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఎప్పుడు నువ్వు దేవుని సన్నిధిలో నీతిగా నువ్వు జీవిస్తావో, నడుచుకుంటావో, ఈ లోక సమస్యల నుండి, ఈ శోధన నుంచి దేవుడు తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో శోధనలు ఉంటాయి, కుటుంబంలో సమస్యలు ఉంటాయి, కుటుంబంలో గొడవలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ నువ్వు నీతిగా నడుచుకుంటున్నావు. ఎవరి పట్ల? దేవుని పట్ల నీతిగా నడుచుకుంటున్నావు కాబట్టి దేవుడు ఈ సమస్య నుంచి, లోక శోధన నుంచి, లోక సంబంధాల నుంచి దేవుడు తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని రాయబడింది? నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతలు చూసుకుంటే ఒక మాట చూడండి. సామెతల గ్రంథంలో, సామెతలు 24:16. సామెతలు 24వ అధ్యాయము 16. 7 మారు పడినను తిరిగి లేచును. చూడండి, నీతిమంతులు ఏం చేస్తారంటండి? 7 మార్లు పడినను వాళ్ళు లేచుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే వారు పడిపోయినను, లోక స్థితిని బట్టి వారు పడిపోయినా కూడా మరలా దేవుడు వాళ్ళని లేపుతాడంటండి. నీతిమంతులు మాత్రమే, లోకంలో ఉన్న వారు మాత్రము వాడు పడిపోతే మరి లేవడానికి వీలు కాదు. నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును. ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. నీతిమంతులు కాబట్టి వారు లోకానుసారముతో, ఒక పద్ధతులలో, లోకంలో ఉంటున్న పరిస్థితులను బట్టి పడిపోయినను తిరిగి లేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా లేస్తారంటే దేవుడు వారిని లేపుతాడండి. ఎందుకంటే వారు నీతిమంతులుగా ఉంటారు కాబట్టి, నీతిగా జీవిస్తున్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో చూద్దామండి. ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 11:33-38. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి. వారు చూడండి, నీతిమంతులకు ఎలాంటి శోధనలు, ఎలాంటి కష్టాలు ఉంటావో ఇక్కడ తెలుస్తుంది మనకి. ఇక్కడ మనకు తెలుస్తుంది హెబ్రీయులలో 11:33-38 వరకు. వారు విశ్వాసము ద్వారా రాజ్యమును జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. వాగ్దానమును పొందిరి. సింహము నోలను మూసిరి.
అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యులు సేనలను పారదోలిరి. స్త్రీలు మృతులై తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరిరి, విడుదల పొందగనొల్లక యాతన పెట్టబడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మరికొందరు తిరస్కారములకు, కోడ దెబ్బలకు, మరి బంధకములకు ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని చిత్త ప్రకారంగా నీతిగా నడుచుకున్న వారు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఇక్కడ మనం చూసుకుంటే దేవుని సన్నిధిలో మనకి తెలిసిపోతుంది. మనకి నీతిగా నడుచుకున్న వారు ఎన్ని శ్రమలు పడ్డారండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి. ఎలా విశ్వాసం? దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నారు కాబట్టి, దేవుడు మా పక్షమున ఉన్నాడు కాబట్టి, దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము జయము పొందుతామని ఒక విశ్వాసము ద్వారా వాళ్ళు ఏం చేశారంట? రాజ్యాలను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. వారు ఏం చేశారంట? నీతి కార్యములు జరిగించారు. విశ్వాసముతో ఉన్నప్పుడు నీతి కార్యములు కూడా జరిగిస్తారు. వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసివేసిరి. చూడండి, వారు నీతిగా ఉన్నప్పుడు చూడండి, ధాన్యాలను సింహము బోల్లో వేసినప్పుడు ఏమైపోయింది? సింహాల నోలను దేవుని దూతలు అక్కడికి వచ్చి ఆ సింహముల నోలను ముయించేశారు. అగ్ని జలములను చల్లార్చిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గ దారాను తప్పించుకొనిరి. అగ్ని జలములను చూడండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు తీసుకెళ్ళి ఎక్కడ వేశారు? అగ్ని గుండంలో వేశారు. కానీ తప్పించే దేవుడు మాతో ఉన్నాడు, సమర్థుడైన దేవుడు మాతో ఉన్నాడని ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ధైర్యముతో నీతిగా వారు నిలబడ్డారు కాబట్టి అగ్నిగుండంలో నుంచి వారు తప్పించబడ్డారు. తర్వాత ఖడ్గం ద్వారా తప్పించబడుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి. వీరందరూ నీతిగా నడుచుకున్నారు కాబట్టి ఆపదలు ఎన్ని వచ్చినా తప్పించబడ్డారు. నీవు నీ కుటుంబంలో కూడా నీవు నీతిగా నిలబడినప్పుడు నీ కుటుంబంలో ఉన్న శోధనలు, ఆవేదనలు, శ్రమలు, ఇబ్బందులు దేవుని ద్వారా తప్పించబడతాయి. ఈ లోకంలో ఉన్న వారికి శ్రమలే అండి, అది ఎవరికో కాదు, క్రీస్తు బిడ్డలకే, క్రీస్తుని ఎరిగిన వారికే శ్రమలు. మనం అనుకుంటాం ఇన్ని శ్రమలు మనం భరించగలుగుతామా, తట్టుకోగలుగుతామా? చూడండి, ఇక్కడ దైవజనులు పరిశుద్ధ లేఖనములో ఎంతో మంది నీతిగా నిలబడి రాజ్యాలు జయించారు, ఖడ్గముల నుంచి తప్పించుకున్నారు, అగ్నిగుండముల నుంచి తప్పించబడ్డారు, సింహము గుహలో నుంచి తప్పించబడ్డారు. ఎలా తప్పించబడ్డారు? వీళ్ళు నీతిగా నిలబడ్డారు కాబట్టి. మనము కూడా నీతిగా నిలబడినప్పుడు నీకు ఎన్ని శ్రమలున్నా దేవుడు తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మనుషులకు సాధ్యము కాదని దేవునికి మాత్రమే సాధ్యము. హల్లెలూయా. చూడండి, స్త్రీలు మృతులైన తమ వారిని
పునరుద్ధానం వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. తర్వాత మరికొందరు తిరస్కారములను, కొరడ దెబ్బలను, మరి బంధకములను, ఖైదులను అనుభవించిరి. రాడుతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రెల చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులై శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. ఎన్ని సమస్యలు వచ్చిన వారు కొరడలతో కొట్టబడి ఉన్నారు. వారు చర్మ వస్త్రములు ధరించుకున్నారు. వారికి ఉండడానికి ఒక ఇండ్లు లేదు, గృహం లేదు. కొండల గుహలలో, కొండ సందులలో, బండ సందులలో వారు దాగుకొని ఉన్నారు. అట్టి వారికి ఈ లోకంలో ఉన్న వారితో సహవాసం ఉండదండి. నీతిమంతులుగా ఉంటారు వీళ్ళు. నీతిగా ఉండి దేవుని పక్షమును నిలబడి ప్రతిదీ జయము పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి నీతి కలిగి ఉన్నావా? నువ్వు నీ కుటుంబంలో జయం పొందుకోలేకపోతున్నావు. కొందరు ఇళ్లలో శోధన సమస్యలు వస్తామండి. ఎందుకు త్వరగా ఆ సమస్య నుంచి బయటపడరు? ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. దైవజనులు, గొప్ప గొప్ప దైవజనులు పరిశుద్ధ లేఖనంలో వారు నీతిమంతులుగా ఉండి వారు కొట్టబడుతూ, హింసించబడుతూ, రాళ్లతో చంపబడుతూ, వారు రంపములతో కోయబడుతూ, సింహం బోన్లో వేస్తూ, చెరసాలలో వేస్తూ, అయినా నీతిగా నడుచుకొని వారు జయము పొందుకుంటున్నారు దేవుని వలన. నీ కుటుంబంలో కూడా శోధన వచ్చిన, శ్రమలు వచ్చిన దేవుని సన్నిధిలో ముందుకు సాగి నీతిమంతునిగా నువ్వు నడుచుకుంటే దేవుడు నీ యొక్క కుటుంబ సమస్యలని, నీ శోధన నుంచి ఆయన తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్పవాడండి. చూడండి అపోస్తుల కార్యం చూడండి ఒకసారి. 14వ అధ్యాయము, అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 7 నుండి 12 వరకు. అపోస్తుల కార్యము 14 7వ వచనం నుంచి 12 వరకు చదవాలి. అపోస్తుల కార్యం 14 7వ వచనం నుంచి 12 వరకు. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడుండెను. లూస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. జన సమూహము పౌలు చేసిన దానిని చూచి లూకాయోనియు భాషలో దేవతలు మనుష్య రూపములో దాల్చి మన యొద్దకు దిగి వచ్చియున్నారని కేకలు వేసి బర్నబాకు ద్యూపతి అని పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అని పేరు పెట్టిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఇక్కడ పౌలు గారు అక్కడ అతని పుట్టుకతోని కుంటివాడై అక్కడ కూర్చుని ఉన్నాడు. కానీ పౌలు ఆ వ్యక్తిని గమనించి ఆ వ్యక్తి హృదయంలో ఏదుందో, ఏ ఆలోచన ఉందో తెలుసుకొని నీవు లేచి నడవమని ఆ కుంటివానితో ఈ పౌలు తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమన్నాడు? అతడు పౌలు మాట్లాడుట వినెను. పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా
చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అతను విశ్వాసము ఉన్నదని పౌలు గ్రహించాడు. నీలో విశ్వాసము ఉన్నదా లేదా దేవుడు నిన్ను గ్రహిస్తాడు, నిన్ను దేవుడు తెలుసుకుంటాడు. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో నిన్ను తయారు చేసిన దేవుడు. నీ హృదయము ఎలా ఉన్నదో, నీ మనస్సు, నీ తలంపులు ఎలా ఉన్నావో, నీ జీవితం ఎలా ఉన్నదో దేవుడు ప్రతిదీ నిన్ను పరీక్షించే దేవుడు. అపోస్తలుడైన పౌలు ఈ కుంటివాని ఒక తలంపుని, ఆలోచనని గ్రహించాడు. గ్రహించి ఆ కుంటివాని దేవుని నామములో నడవమని ఆజ్ఞాపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా చూడండి, దేవుని చిత్తానుసారంగా మనము నడుచుకునే వారిగా ఉండాలి. మనం అప్పుడు సమస్యల నుండి విడుదల పొందుతాం. నీ సమస్యలు ఎన్నో ఉంటాయి. ఈ లోకంలో ఉన్న వారికి సమస్యలేనండి, ఈ లోకంలో ఉన్న వారికి సమస్యలే. కానీ విడుదల పొందాలంటే నీతిగా జీవించాలి. దేవుని వైపును, దేవుని పట్ల నువ్వు నీతిగా జీవించాలి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? సమస్యలు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో నడుస్తున్నావు, దేవుని సన్నిధికి వెళ్తున్నావు, నువ్వు నీతిగా ఉంటున్నావా? నువ్వు నీతిగా ఉన్నప్పుడే నీ హృదయానుసారమును దేవుడు గ్రహిస్తాడు. నీ సమస్యలను, నీ ఇబ్బందులను, నీ శోధనలను దేవుడు తప్పిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమి నిమిత్తమండి? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనము దేవుని చిత్తము, నీతి నిమిత్తము మనం జీవిస్తున్నప్పుడు తాత్కాలిక శ్రమలు వస్తాయి. అవి తాత్కాలికంగానే నీకు శ్రమలు వచ్చేది. నీతిగా నువ్వు ఎప్పుడైతే దేవుని పట్ల జీవిస్తావో నీకు వచ్చే శ్రమలు తాత్కాలికంగా ఉంటాయి. అవి కొద్ది రోజులు మాత్రమే. దాని తర్వాత దేవుడు ఆయన తప్పిస్తాడు. నీ శ్రమల నుండి నిన్ను ఆయన తప్పించే దేవుడు. నీతిగా నడుచుకున్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి. అవి ఎంతకాలము? అది తాత్కాలికంగానే, కొద్ది కాలం మాత్రమే. ఎందుకంటే నువ్వు దేవునితో నీతిగా నడుచుకుంటున్నావు కాబట్టి నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎంతకాలము నువ్వు నీతిగా ఉంటున్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకుంటున్నావు? నీ నీతి ఎక్కడ? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? నువ్వు దేవుని పట్ల ఎలా ఉన్నావు? నువ్వు గ్రహించే వారిగా ఉండాలి. దేవుని పట్ల నీతిగా నడుచుకునే వారిగాను ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 15-19. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూస్తున్నామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. చూడండి, ఇక్కడ చూడండి, ఒక మాట చూడండి. ఇక్కడ ఏమరాబడింటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధులైతే లోకము ప్రేమిస్తుంది మిమ్మల్ని. దేవుని కాపుదల ఉండదండి. ఇంకొకటి, నీకు శ్రమలుండవు. లోకముతో కలిసి ఉంటే నీకు శ్రమలుండవు. హ్యాపీగా సంతోషంగా జీవిస్తుంటావు. నా ప్రాణమా ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుము ఉన్నంతకాలం ఉండి నరకానికి వెళ్ళిపోతారు. నువ్వు లోకముతో జీవిస్తే నీకు శ్రమలు ఉండవండి, నీకు ఇబ్బందులు ఉండవు, సంతోషంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు నువ్వు అని ఇక్కడ రాయబడి. చూడండి ఏం రాయబడింది, చదవ సరి. మీరు లోక సంబంధులైన విడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధమైన వారిని లోకము ప్రేమిస్తుంది అంటండి. అయితే మీరు లోక సంబంధులు కారు.
అయితే మీరు లోక సంబంధులు కారు. ఎందుకు కారు? ఆయన రక్తంలో కడగబడిన వారు కాబట్టి, ఆయన నీతిని అనుసరిస్తున్నారు కాబట్టి, ఆయన రక్తంలో కడగబడి మిమ్మల్ని వేరుపరిచాడు కాబట్టి. చదువునా, నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకొంటిని. దేవాది దేవుడు మనని లోకముల నుండి ఏర్పరచుకున్నాడట. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకముతో కలిసి ఉంటే మీకు ఏ ఒక నిందలు రావండి, ఏ శోధన ఉండదు, ద్వేషించరు, వెలివేయరు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టరు. ఎందుకంటే లోకముతో కలిసి ఉంటారు కాబట్టి. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ ఏమని రాయబడింది? అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకముల నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోక మిమ్మలను ద్వేషించుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్తంలో నువ్వు కడగబడావంటే, ఆయన మార్గంలో నడుస్తున్నావంటే, నీతిగా నువ్వు జీవిస్తున్నావంటే, నీకు ఈ లోకంలో నిందలే. నిజమైన క్రైస్తవులకు నిందలండి, అందరికి రావు. అందుకే మొదటిగా ఇక్కడ రాయబడింది కదా, అందుకని మీరు లోక సంబంధులైన విడలా లోకము తన వారిని స్నేహించును, ప్రేమిస్తుంది. లోక సంబంధులైతే లోకం ప్రేమిస్తుంది. మీకు ఏ శోధన ఉండదు. నువ్వు అంటావు, వాళ్ళు అంటారు. దేవాది దేవుని యేసు ప్రభుని వారు సేవిస్తున్న వారికి ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు అంటుంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు చివరిగా వచ్చే బహుమతి ఏదో వాళ్ళు గ్రహించలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా నడుచుకునే వారిగా ఉండాలి. నీతిని అనుసరించి నువ్వు జీవించే వారిగా ఉండాలి. దేవుని కోసము నువ్వు ఏమి చేస్తున్నావు, దేవుని కోసం నువ్వు ఎలా జీవిస్తున్నావు, నిన్ను నువ్వు పరీక్షించుకునే వారిగా ఉండాలి. నీ నీతి ఎక్కడా, నీ మాట ఎక్కడా, నీ తలంపు ఎక్కడా, నీ ప్రవర్తనలు ఎక్కడా, నువ్వు ఎలా జీవిస్తున్నావు. నువ్వు అనుకుండొచ్చు, నేను చక్కగానే ఉన్నాను, దేవుని సన్నిధిలో నీతిగానే జీవిస్తున్నాను అని నువ్వు అనుకునొచ్చు. కానీ నీ నీతిని, నీ చక్కదనాన్ని దేవుడు ప్రతిదిని పరీక్షిస్తుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 15. 50:15. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలములో మనము ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలి. ఆపత్కాలంలో నువ్వు ఏం చేయాలి? ఆయనకు మొరపెట్టే వారిగా ఉండాలి. ఆయన నిన్ను అప్పుడు తప్పిస్తాడు. ఎలా? నువ్వు నీతిమంతుడు కాబట్టి, నీతిగా నడుచుకుంటున్నావు కాబట్టి, నీతి జీవితం జీవిస్తున్నావు కాబట్టి, నీతిని అనుసరించి నడుచుకుంటున్నావు కాబట్టి, నువ్వు ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన నిన్ను తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో ఎలా నడుచుకుంటున్నావు? నీతిగా నడుచుకునక లోక సంబంధముతో, లోకముతో నడుచుకున్నప్పుడు నువ్వు తప్పించబడలేవు. అందుకేమంటాడు? చదువు సరి. నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నేను నిన్ను విడిపించెదను. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆయన మనల్ని విడిపిస్తాడో మరలా దేవుని మనము మహిమపరిచే వారిగా ఉంటాం. ఎలా విడిపిస్తాడు? నువ్వు లోక సంబంధంతో కలిసి ఉన్నప్పుడు, లోకముతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఆయన నిన్ను తప్పిస్తాడా? ఆయన తప్పించే దేవుడు కాదు. లోకముతో నువ్వు జీవిస్తున్నప్పుడు ఎలా తప్పిస్తాడు? లోకంలో నడుచుకున్నప్పుడు నువ్వు ఎలా తప్పిస్తాడు? నీతిగా నడుచుకోవాలి. అందుకే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడంట. ఆయన లోకంలో నిన్ను ఆయన సపరేట్ చేసుకున్నాడు. నిన్ను తన బిడ్డగా, తన కుమారునిగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే లోకము వారితో నువ్వు సాంగత్యము చేయవద్దు. దేవునితో నువ్వు సాంగత్యం చేసినప్పుడు, దేవుని చిత్త ప్రకారంగా జీవించినప్పుడు, నీతిగా నిలబడినప్పుడు, నీకు శోధనలు ఎన్ని శ్రమలు వచ్చినా ఆపద కాలంలో నుంచి నేను ఆయన తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ అపాయము నీకు సమీపించదు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం చూసుకుందామని ఇక్కడ
ఎంతో గొప్ప దేవుడు అండి. ఆయన తప్పించే దేవుడు అండి. ఆయన సమస్యల నుండి ఆయన విడుదలిచ్చే దేవుడు. గొప్ప గొప్ప దైవజనులను బైబిల్లో ఖడ్గములను, తర్వాత సింహము బోన్లోంచి, చెరసాల నుంచి, అగ్నిగుండంలో నుంచి తప్పించబడ్డారు. వారు ఎందుకు, ఎలా తప్పించబడ్డారు? దేవుని చిత్త ప్రకారంగా నీతిగా నడుచుకున్నారు, రాజ్యములు జయించారు. మనం మన కుటుంబంలో జయించలేకపోతున్నాం. మన కుటుంబంలో ఉన్న సమస్యలను మనము తీర్చుకోలేకపోతున్నాం. చిన్న సమస్యలను మనం తీర్చుకోలేకపోతున్నాం. ఎలా? నీతిగా నడుచుకోలేనప్పుడు ఈ సమస్యలు తీర్చబడవండి. దేవుని సన్నిధిలో నీతిగా తీర్చబడే వారిగా ఉండాలి. నీ నీతి క్రియలను దేవుడు లెక్కిస్తాడు. నీ నీతి ఎలా ఉందో, నీ ప్రవర్తనలు ఎలా ఉన్నావో ఆయన ప్రతిదీ చూస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ స్థితిగతులు ఎలా ఉన్నవి ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలండి. నీ పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని చిత్త ప్రకారంగా నువ్వు నడుచుకుంటున్నావా? లోకానుసారంగా జీవిస్తున్నావా? లోకంలో ఉన్న వాటిని ఆయనకు అస్సలకి, దేవునికి అసహ్యం అండి. ఎందుకంటే దేవుని తన బిడ్డల కొరకు ఆయన సృష్టించినటివి వీరు దేవుని చిత్త ప్రకారంగా అనుసరించడం లేదు. వీరి సొంత ఆలోచనతో, వీరి సొంత పనిముట్లతో తయారు చేసిన వాటి మీద మనస్సు పెట్టి దేవుణ్ణి దూరం చేసుకుంటున్నారు. మనసుల ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. నీ ఆలోచన ఎలా ఉన్నది? నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? నీతిగా నడుచుకుంటున్నావా? నీ నీతి నిన్ను కాపాడుతుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2వ కొరింథీ 4వ అధ్యాయము 8-10 వరకు. 2వ కొరింథీ 4వ అధ్యాయము, 2 కొరింథీ 4వ అధ్యాయము 8-11 వరకు. ఎటిపోయినను శ్రమ పడుచున్నాను, ఇరికింపబడువారును కాను, ఆపాయములలో నన్ను కేవలము ఉపాయము లేని వారము కాము. అరుమబడుచున్నాను, దిక్కు లేని వారము కాము, పడద్రోయబడి ఉన్నాను, నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్ష పరచబడుటకై యేసు యొక్క మరణాను భయమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ చూడండి. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములనున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. అపాయములున్న కూడా దేవుడు వారికి మంచి ఆలోచనతో వారిని తప్పిస్తాడండి. అపాయములను కూడా మంచి ఆలోచనతోని వాడు తప్పిస్తాడు. జీవితాంతము దేవుని సన్నిధిని, ఆయనందు ఆసక్తి నీవు కలిగి ఉండాలి. నీ జీవితాంతరము దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు నిన్ను దేవుడు అపాయంలో కూడా నీకు ఉపాయము కలిగిస్తాడు. అంటే తప్పించబడడానికి. దేవుని స్తోత్రమా. చదవండి. ఎటుపోయినను శ్రమపడుచున్నాను, ఇరికింపబడు వారము కాము, అపాయములో నన్ను కేవలము ఉపాయము లేని వారము కాము, తరుమబడుచున్నాను, దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఎట్టి స్థితిలోనే సరే దేవుడు మనల్ని తప్పించే దేవుడు. తప్పిస్తాడు, నిన్ను తప్పిస్తాడు, నీ కుటుంబంలో తప్పిస్తాడు. ఏదైనా శ్రమలు ఉన్నప్పుడు ఉపాయం కలిగిస్తాడు. ఎందుకు? నీతిగా నడుచుకున్నప్పుడు నిన్ను ఏ స్థితిలోనే సరే ఆయన తప్పించే దేవుడు. నీకు మంచి ఆలోచన ఇస్తాడు, మంచి ఉపాయం ఇస్తాడు, నిన్ను తప్పించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎన్నెన్నో చోట సువార్త ప్రకటించినప్పుడు, అద్భుతము చేసినప్పుడు ఆ ప్రజలు తరిమి వేస్తుండగా బంధించడానికి, అతన్ని కొట్టడానికి వస్తున్నప్పుడు ఉపాయముతో తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
ఆ రీతిగా నీ కుటుంబంలో కూడా దేవుడు నీవు నీతిగా నడుచుకున్నప్పుడు ఆయన ఉపాయముతో నిన్ను తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు తప్పించబడాలి. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నావు? ఇరుకులో ఉన్నావా? ఇబ్బందులో ఉన్నావా? శ్రమలో ఉన్నావా? అవి నుంచి తప్పించబడాలంటే నువ్వు నీతిగా నడుచుకునే వారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ స్థితిగతి ఎలా ఉన్నది? నీ కుటుంబంలో పరిస్థితి ఎలా ఉన్నది? నీ కుటుంబ పరిస్థితులలో నువ్వు ముందుకు ఎదుర్కొంటున్నావు? దేవుని చిత్త ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావా? దేవునికి నువ్వు విరోధంగా ఉన్నావా? దేవునికి నువ్వు విరోధంగా లోకంలో జీవిస్తున్నావా? దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నావా? ఆ పరిస్థితి నువ్వే పరీక్షించుకునే వారిగా ఉండాలి. నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఏ పరిస్థితిలో ఉన్నాను నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో ముందుకు సాగేవారిగా ఉందాం. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆయన సమస్యల నుండి విడుదలను పొందించే దేవుడు. ఎన్ని శోధనలు వచ్చినా కూడా ఆయన తప్పిస్తాడు. ఉపాయముతోనే తప్పిస్తాడు. నిన్ను ఆ ఉపాయం ఆలోచనని కలిగిస్తాడు దేవుడు. ఆ స్థితిలో నుంచి తప్పిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో నీతిగా నడుచుకుంటున్న వారిగా మనం ఉందామండి. ఈ దినము నుండి దేవుని సన్నిధిలో, అవును ప్రభువా, మేము నీతిగా నడుచుకోవాలి, నీతిని బట్టి మేము జీవించాలి ప్రభు నాయన, నీ చిత్త ప్రకారం నడుచుకునే వారిగా ఉండాలి. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ప్రభు నువ్వు తప్పిస్తావయ్యా. ఉపాయాన్ని ఇస్తావయ్య ప్రభు నాయన, మాకు ఆలోచన ఇస్తావు ప్రభు అని దేవుని సన్నిధి మనం మొరపెట్టే వారిగా ఉందామని దేవుడు చిన్న వాక్యం దీవించునుగాక. ఆమేన్. మనం ప్రార్థన చేసుకున్న దేవుని సన్నిధిలో అందరూ మోకరిద్దామండి. దేవుడు ఈ మంచి సమయాన్ని మనకి ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుందాం. నిన్ను ఆయన తప్పించే దేవుడు, సమస్యల నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడు. నీ కుటుంబంలో శోధన ఉందా? నీ కుటుంబంలో సమస్యలు ఉన్నావా? నీ కుటుంబంలో ఇబ్బంది ఉందా? నీ కుటుంబంలో వేదన ఉందా? ఆయన తప్పించే దేవుడు అండి. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఆ రీతిగా దేవుని సన్నిధిలో నువ్వు నీతిగా నడుచుకో, ఆయన నేను తప్పిస్తాడు. ఆయన మంచి ఆలోచన కలిగించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కన్ను మూసుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. జీవము గల దేవానికి స్తోత్రములు నాయన. నువ్వు తప్పించే దేవుడు తండ్రి ప్రభు నాయన. మా నీతి క్రియలను ప్రభు నాయన మేము సరి చేసుకునే వారిగా ఉండాలి ప్రభు నాయన. అయ్యా, ఏ శోధన వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు మంచి ఆలోచన ఇచ్చే దేవుడు తండ్రి ప్రభు నాయన. దేవానికి స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రములు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం అందరూ కళ్ళు మూసుకొని. కృప కలిగిన దేవా, పరిశుద్ధురాని పాదాలకు కొందరు చేస్తున్న తండ్రి, జీవము గల దేవుడవు, పునరుద్ధరణ శక్తిమంతుడు, సర్వలోక అధికారం కలిగిన దేవా నీకే వందనములు నాయన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధి మాతో మీరు ఉంచి ప్రభా మీ మాటలు మా హృదయంలో నింపి మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం తెలుస్తున్నాయ్యా. తండ్రి, శ్రమలలో కానీ ఇబ్బందులో కానీ ప్రభా మీరు తప్పించే దేవుడు ప్రభు నాయన. నీ నీతి కార్యంలో ప్రభా మీరు జరిగించే వారిగా ఉండాలి నాయన. నీ సన్నిధిని ప్రభు నాయన నిలబడే వారికి ప్రభు నాయన. తండ్రి, మమ్మల్ని నిలబెట్టి స్థిరపరచండి. ఎంతమంది ప్రభు నాయన ఈ వాక్యం వింటున్నారో వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. వారి కుటుంబంలో ఏ ఆపద ఉందో ప్రభు నాయన, ఏ సమస్యలు ఉన్నారో ప్రభు నాయన, వారి కుటుంబంలో ప్రతిదీ ప్రభు నాయన మంచి ఆలోచన ద్వారా వారిని తప్పించండి స్వామి. దేవానికి స్తోత్రం తెలుస్తున్నాను. ఈ దినము తండ్రి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు తెలుసుకుంటానయ్యా. పాటల ద్వారా మహిమపరచబడ్డారు ప్రభు నాయన. ఆరాధనకు యోగ్యుడైన దేవా, వాక్యము మీరు మాట్లాడి ఉన్నారు. దేవానికి స్తోత్రం నాయన. ఈ ధన్యత ప్రభు ఎందరికో లేక ప్రభు నాయన ఎందరో ఇబ్బంది పడుతున్నారయ్యా. తండ్రి, నీ పాదాలు పనిచేస్తున్నారు. చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారికి మంచి ధైర్యాన్ని మీరు ప్రసాదించండి. బలహీనతలు కొట్టివేయండి తండ్రి ప్రభు నాయన. నీ సన్నిధి మాతో నాతో ఉంచండి. కరోనా వైరస్ కూడా ప్రభు నాయన విడుదల దయచండి ప్రభు నాయన. నీ సన్నిధి ఉంచి ప్రతి ఒక్కరి ప్రభు నాయన వారి వారి పనులు చేసుకొని ప్రభా నీ సన్నిధిలో ప్రభు నాయన, నీ మందిరంలో ప్రభు నాయన నీ ప్రజలు ఆరాధించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీ కృపలో బలపరిచి దీవించి ఆశీర్వదిస్తూ నమ్మొచ్చు. నన్ను నేను తగ్గించుకొని నామాన్ని హెచ్చించి మహిమ ఘనత ప్రభావాలను నీకు ఆరాపిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చున్న నా పరమ తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామమునికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.